టీడీపీపై విధేయత, సామాజిక వర్గం ఇవేవీ టికెట్లు దక్కించుకోవడానికి అనర్హతలు కాదని అధిష్టానం తేల్చి చెబుతోంది. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు నాయుడు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. కొందరు సిట్టింగ్లు, మాజీలు టికెట్ల కోసం చంద్రబాబు, లోకేష్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేతలిద్దరి టికెట్ల విషయంలో అధిష్టానం అన్న మాటలు చర్చనీయాంశమయ్యాయి. విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, మైలవరం మాజీ ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు టికెట్ల కోసం ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అవే స్థానాలను ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల ఖర్చు విషయంలో మాత్రం టీడీపీ అధిష్టానం ఏమాత్రం మొహమాటానికి పోవడం లేదు. కనీసం 35 కోట్లు ఖర్చు పెట్టుకుంటామనే భరోసా ఇస్తేనే టికెట్ల గురించి మాట్లాడాలని నేతలకు టీడీపీ అధిష్టానం తేల్చి చెప్పినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం. దీంతో ఉమా, గద్దె రామ్మోహన్ రావు లబోదిబోమంటున్నారని తెలిసిందే. ముఖ్యంగా మైలవరం టికెట్ను ఆశిస్తున్న ఉమా విషయంలో టీడీపీ అధిష్టానం గట్టిగా ఉన్నట్లు సమాచారం. మైలవరంలో ఉమాకు సొంత పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకత ఉంది. ఉమాకు టికెట్ ఇస్తే టీడీపీలో ఉమా వ్యతిరేకులు ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు ఉమా ఎన్నికల ఖర్చు విషయంలో నసుగుతున్నారు. అంతా పార్టీనే పెట్టుకోవాలని ఆయన అంటున్నారని సమాచారం. దీంతో ఉమాకు టికెట్ ఇవ్వకుండా ఉండేందుకు టీడీపీకి ఆయుధం దొరికిందని అంటున్నారు. ఏది ఏమైనా టీడీపీ టికెట్ కావాలంటే కనీసం 25 నుండి 30 కోట్లు ఖర్చు పెట్టుకోవాల్సిందే అని అధిష్టానం పెద్దలు కరాఖండిగా చెబుతున్నారని తెలిసింది.